మంచిర్యాల జిల్లా భీమారం పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ పై వెళ్తున్న వ్యక్తిని కారుతో వెనుక వైపు నుండి గుద్ది చంపిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం రిమాండ్కు తరలించారు. ఏసీపీ వెంకటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం భీమారం మండలం పోలంపల్లి గ్రామంలో ప్రైవేటు స్కూల్లో బస్ డ్రైవర్ గా పనిచేస్తున్న ఆకుదారి మల్లేష్ మోటార్ సైకిల్ పై వెళ్తుండగా తోట సాయి, గట్టు సదయ్య అనే ఇద్దరు నిందితులు మృతుడిని వెంబడించి అతన్ని చంపాలనే ఉద్దేశంతో అతని మోటార్ సైకిల్ ని వెనక వైపు నుంచి అతి వేగంతో బలంగా గుద్దగా మృతుడికి తీవ్ర గాయాలు కాగా అతన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. నిందితుడు తోట సాయి భార్యతో మృతుడు మల్లేష్ అక్రమ సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో హత్య చేసినట్టుగా పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇక్కడ लेकर बाबू జరిగినటువంటి భీమారంలో జరిగినటువంటి కారు గుద్ది మనిషిని చంపేసిన కేసులో ఈరోజు ఉదయం రసల్పల్లి స్టేజ్ వద్ద మధ్యాహ్నం కారు డ్రైవర్ని, కారు నడిపినటువంటి వ్యక్తిని, తర్వాత ఆయన పక్కన ఉన్నటువంటి వాళ్ళ మామని ఇద్దరిని ఈరోజు అదుపులో తీసుకోవడం జరిగింది. వీళ్ళ పేరు తోట సాయి కుమార్, గట్టు సదయ్య. వీళ్ళు నిన్న మార్నింగ్ 4 o'clock నుంచి భీమారంలో మల్లయ్య అనే వ్యక్తి, చనిపోయిన మల్లేష్ అనే వ్యక్తి పోలంపల్లిలో స్కూల్ డ్రైవర్గా పనిచేస్తాడు. ఆ స్కూల్ డ్రైవర్ కొరకని వ్యాన్ డ్రైవింగ్ కొరకని చెప్పి మార్నింగ్ 6 గంటలకి ఇంటి నుంచి స్కూల్కి బయలుదేరే క్రమంలో వెనక నుంచి మాటు వేసి వెనుక నుంచి స్పీడ్గా కారు తీసుకొచ్చి చంపాలనే ఉద్దేశంతో
ఆయనని గుద్ది కార్ బలంగా డ్యాష్ చేయడం వల్ల మృతుడు మల్లేష్ చాలా పైకి ఎగిరి రోడ్డు మీద పడితే పైన వ్యక్తి పైన కూడా మళ్ళీ కార్ని ఆ వ్యక్తి పైన పంపించి చంపే వరకు కార్ని ఆయనని చేయడం జరిగింది. అట్లా కారు ఎక్కేయడం వల్ల కారుతో గుద్ది కార్ని ఆయన పైకి వెళ్ళి ఎక్కేయడం వల్ల ఆయన చనిపోవడం జరిగింది. ఈ చేయడానికి కారణం ఏంటంటే గతంలో ఈ ముద్దాయిలు జూలై ఆగస్టు మాసం నుంచి ఆయనకి వీళ్ళ భార్యకి తర్వాత కొంతమంది ఊళ్ళో వ్యక్తులకు అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పి ఆ మనసులో పెట్టుకొని ఆయనకు మందలించడం జరిగింది. ఆ మందలించే క్రమంలో సిసి నస్పూర్లో కూడా ఒకసారి వీళ్ళిద్దరూ వెంబడించి ఆయనని పట్టుకొని ఇది చేద్దామనే క్రమంలో ఆయన ఒక మెడికల్ షాప్లో పోయి దాక్కోవడం జరిగింది. దాక్కున్న క్రమంలో పోలీస్ స్టేషన్కు 100 డైల్ చేస్తే పోలీసు వచ్చి వాళ్ళని సర్ది చెప్పి పంపించడం జరిగింది. అదేవిధంగా మృతుడు ప్రాణ భయంతో భీమారంలో పోలంపల్లి స్కూల్లో వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తూ భీమారంలో ఉంటున్నాడు. ఆ ఉన్న విషయాన్ని ఈయన తెలుసుకొని నేరస్తులు గత 1 మంత్ 2 మంత్స్ నుంచి ఆయన యొక్క కదలికలన్నీ కూడా గమనించి ఆయన కారుతోని గుద్దాలన్న ఉద్దేశంతోనే ఈయన కారు ఒకటి OLXలో కొని మామాలు కొని కొన్న తర్వాత రక్కీ నిర్వహించుకొని భీమారంలో ఒక 2 టైమ్స్ రక్కీ నిర్వహించుకొని ఈరోజు బాగా చేసుకొని ఆయనను అతివేగంగా కారు నడిపించుకుంటూ ఆయన గుద్ది చంపేయడం జరిగింది. ఈ ముద్దాయిల్ని ఈ అండర్ సెక్షన్ క్లాస్ 103 BNS తర్వాత SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసి ఈ ఇద్దరు ముద్దాయిల్ని కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. వీరిపైన చట్టరీత్యా మిగతా చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది.